సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ విజన్ 2047 వికసిత భారత లక్ష్య సాధనకు భరోసాగా నిలుస్తుందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ విజన్ 2047 వికసిత భారత లక్ష్య సాధనకు భరోసాగా నిలుస్తుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులపై మంత్రి కొల్లు రవీంద్ర హర్షం వ్యక్తం చేశారు. ఇది పీపుల్స్ బడ్జెట్ అని, సామాన్యులను ఆర్థికంగా ఎదిగేలా చేసే బడ్జెట్ అని ఆయన అన్నారు. ముఖ్యంగా 12 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు నిర్ణయం ఉద్యోగులకు వరమని, వ్యవసాయ రంగం, గ్రీన్ ఎనర్జీ విషయంలో బడ్జెట్ కేటాయింపులు ఆయా రంగాలకు తోడ్పాటుగా నిలుస్తాయన్నారు. ఏపీకి తలమానికంగా నిలిచే పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్కు చేసిన బడ్జెట్ కేటాయింపుల వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో ఈ బడ్జెట్ ఎంతో కీలకంగా నిలుస్తుందని అన్నారు. బడ్జెట్ కేటాయింపులో ఏపీకి అధిక ప్రాధాన్యం కల్పించినందుకు ప్రధాని మోదీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మంత్రి కొల్లు రవీంద్ర ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది పీపుల్స్ బడ్జెట్. విజన్ 2047కి, వికసిత భారత్కి మరి ఒక బాటగా ఈ బడ్జెట్ నిలుస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ముఖ్యంగా వ్యవసాయ రంగం పైన, అదేవిధంగా గ్రీన్ ఎనర్జీ పైన మరి ఈ బడ్జెట్లో కేటాయింపులు అనేది చాలా స్వాగతించాల్సినటువంటి విషయం. అట్లాగే సామాన్యులకు కూడా ఇబ్బంది కలిగించకుండా ఈ బడ్జెట్లో తీసుకున్నటువంటి విధానాన్ని భారత్ రాబోయే తరానికి ఒక ప్రపంచంలోనే ఒక మేటిగా నిలబడేదానికి ఇది ఖచ్చితంగా నిలబడదని చెప్పొచ్చు. అదేవిధంగా ఏపీలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరానికి, అదేవిధంగా అమరావతికి, విశాఖ స్టీల్స్కి, ఇలా అనేక రంగాలకి, పోర్ట్లకి మరి నిధులు కేటాయింపు చేయటం నిజంగా కేంద్ర ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి, కేంద్రంతో సానుకూలంగా వెళ్తూ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతూ ముందుకు వస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ బడ్జెట్లో ఉద్యోగస్తులకి ముఖ్యంగా ఒక భరోసా కల్పించే విధంగా ట్యాక్సేషన్ విధానాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా హర్షించాలి. అలాగే ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులకు కానీ, పోలవరం ప్రాజెక్టుకి కానీ, ఇలా వ్యవసాయ రంగానికి వనరులు కేటాయింపు అనేది నిజంగా విప్లవాత్మకంగా తీసుకున్న నిర్ణయంగా మనం అందరం కూడా చెప్పుకోవచ్చు. ప్రతి ఎకరాకి నీరు అందించాలనే లక్ష్యంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ముందుకెళ్ళడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఈ ట్యాక్సేషన్ విధానంలో కూడా మరి ఎవరికీ భారం కాకుండా చేసినటువంటి నిర్ణయాల్ని మరి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మరి రాష్ట్ర ప్రయోజనాలను కూడా కాపాడే విధంగా ఈరోజు కేంద్ర బడ్జెట్లో మరి అవకాశం కల్పించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అలాగే బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారికి, రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారికి. యోగాభ్యాసం చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ పేర్కొన్నారు. యోగాభ్యాసం చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అన్నారు. యోగా సాధన వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. జిల్లా పరిషత్ కళ్యాణ మండపంలో ఉదయం 3 గంటల సేపు 108 పర్యాయాలు సూర్య నమస్కారాల ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీతో సహా 148 మంది 108 సార్లు సూర్య నమస్కారాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ యోగా సభ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తొలుత తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మచారిణి జొన్నలగడ్డ మాధవి భగవద్గీత పారాయణ చేశారు. కలెక్టర్ బాలాజీ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి జిల్లా కలెక్టర్ డికే బాలాజీ సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో యోగా గురువులు ఘంటసాల గురునాథ బాబు, మద్దాల చింతయ్య, మహాలక్ష్మి, ముదిగొండ శాస్త్రి, ఆర్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ మెగా ఈవెంట్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తో స్థానం చోటు చేసుకుంది. 2nd 2025 Andhra Pradesh Yoga Sabha Machilipatnam chapter has organized 108 Surya Namaskarams for all the citizens of Machilipatnam city. So as part of this great feat, so the practice sessions have been conducted for the people from the last 1 month. Today successfully 148 participants have taken part and successfully completed 108 Surya Namaskarams. I am happy that I am also part of that 100.
So I congratulate each of 148 participants who have successfully completed the 108 Surya Namaskaram. వైస్ మెన్ క్లబ్ బాత్రూంలో హజరత్ ఇమాం హుస్సేన్ జయంతి ఘనంగా నిర్వహించారు. వైస్ మెన్ క్లబ్ బాత్రూంలో హజరత్ ఇమాం హుస్సేన్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ మెన్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ పీర్ హజరత్ ఇమాం హుస్సేన్ పథకాన్ని ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఖురాన్ పఠించి లోక కళ్యాణార్థం ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఇస్లాం ధర్మ పరిరక్షణ కోసం కుటుంబ సభ్యులు అనుచరులతో కర్బలా మైదానంలో ప్రాణత్యాగం చేసిన మహనీయుడు హజరత్ ఇమాం హుస్సేన్ అన్నారు. ఇమాం హుస్సేన్ బోధనలు అనుసరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు సయ్యద్ బాజీ, సుబ్బారావు, ఇస్మాయిల్, షారుఖ్, సాయి ప్రసాద్, షెరాలి తదితరులు పాల్గొన్నారు. మహాప్రవక్త హజరత్ మహమ్మద్ వారి రెండవ మనుమడు హజరత్ ఇమాం హుస్సేన్ వారి జన్మదిన వేడుకలు. అందరికీ హజరత్ ఇమాం హుస్సేన్ వారి జన్మదిన శుభాకాంక్షలు. హజరత్ ఇమాం హుస్సేన్ వారి జన్మదినం సర్వ మానవాళికి మహోదయం. ప్రపంచ ముస్లింలే కాక ముస్లిమేతరులు కూడా హజరత్ ఇమాం హుస్సేన్ వారిని ప్రేమిస్తారు. హజరత్ మొహమ్మద్ ప్రవక్త వారు తన ప్రసంగంలో హుస్సేన్ వలన నేను, నా వలన హుస్సేన్ అయి ఉన్నాము అని సెలవిచ్చిరి. మీరందరూ వారిని అనుసరించండి. నా పవిత్ర ఖురాను గ్రంథము మరియు నా సపరివారాన్ని అనుసరించండి అని ఉద్బోధించారు. స్వర్గ యువతకు నాయకులు హజరత్ ఇమాం హుస్సేన్ దైవదూత ప్రత్యక్షమై, ఓ ప్రవక్త, మీ కల్మా ప్రార్థన ఆచరించే మీ యొక్క విశ్వాసుల చేతులలోనే మీ యొక్క మనవడు హజరత్ ఇమాం హుస్సేన్ బలియగునని సెలవిచ్చిరి. జిబ్రాయేలు ప్రవక్త ప్రత్యక్షమై, ఓ ప్రవక్త ముహమ్మద్, హజరత్ ఇమాం హుస్సేన్ వారు మీ కల్మా ప్రార్థన చదివించే వారి పలికిరి. ఓ అల్లా, హుస్సేన్ ను ప్రేమించే వారిని నీవు ప్రేమించు, ద్వేషించే వారిని నీవు ద్వేషించు అని అల్లా సర్వేశ్వరుని వద్ద ప్రార్థించారు. హజరత్ హుస్సేన్ దేశ ప్రజల కోసం, తమ పరివారం కోసం కర్బలా యుద్ధ మైదానంలో మరణించారు. హజరత్ ఇమాం హుస్సేన్ శాంతి, అహింస, మానవత, సౌభాతృత్వాల కోసం తన ప్రాణాన్ని ఇచ్చారు. హజరత్ హుస్సేన్ మరణించి కూడా ప్రపంచ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. హజరత్ హుస్సేన్ సనాతన మతానికి ప్రబోధకుడు, గొప్ప వీరుడు. ఆయన నవాజులో వధింపబడుట ప్రపంచాన్ని నివ్వరపడి ఆయన శాంతి కాముడు, ఇస్లాం మత సనాతన ధర్మ వైతాళికుడు. ఆయన మరణాన్ని ప్రపంచం నివాళులు అర్పిస్తుంది. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మోపిదేవిగా ప్రసిద్ధిగాంచిన మోహినీపురంలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజైన ఆదివారం శ్రీ స్వామివారిని పెండ్లి కుమారుని చేశారు. కొమ్మూరి ఫణికుమార్ శర్మ బ్రహ్మత్వంలో ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధు పవన్ కుమార్ శర్మ, నోడీరు విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మలతో పాటు ఆలయ పూజారులు వేద మంత్రాల నడుమ తొలుత డిప్యూటీ కమిషనర్ దాశ్రీ శ్రీరామ వరప్రసాదరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆదివారం అందులోనూ బ్రహ్మోత్సవాలు మొదటి రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. క్యూ నెలలో భక్తులు ఆలయ ప్రాంగణంలోని నాగపుట్టలో పాలుపోసి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా డిప్యూటీ కమిషనర్ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. బ్రహ్మాండ వాహదేవాయ నాగరాజాయ తే నమః. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం నందు మాఘశుద్ధ చవితి నుంచి మాఘశుద్ధ నవమ వరకు కూడా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు
అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. ఈరోజు మొదటి రోజు ఉదయం 11 గంటలకి స్వామివారి పెళ్లి కుమారి కార్యక్రమంతో ఈరోజు కార్యక్రమాలు మొదలైనాయి. అలాగే రాత్రి 7 గంటలకి యాగశాల ప్రవేశం, యుద్ధీకరణ, అంకురారోపణ, ధ్వజస్థాపన ప్రతిష్టాపన కార్యక్రమాలు ఈరోజు సాయంత్రం జరుగుతాయి. అలాగే రేపు ఉదయం 2 గంటలకి ఎదుర్కోలు కార్యక్రమం, అలాగే రాత్రి 8 గంటలకి స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవం జరుగుతుంది. ఎల్లుండి రాత్రి 8 గంటలకి స్వామివారి రథోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. మరుసటి రోజు స్వామివారి సప్తమి రోజున స్వామివారి అవభృత స్నాన కార్యక్రమం, అలాగే మాలా దీక్షా కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత పూర్ణాది కార్యక్రమం జరుగుతుంది. కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామం వేయించేస్తున్న శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క మాఘమాసంలో ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున చవితి రోజున ఉదయము స్వామివారికి విశేషంగా భక్తి శ్రద్ధలతో స్వామివారికి పెళ్లి కుమారుని కార్యక్రమం, కుమార కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో విఘ్నేశ్వర పూజ, స్వామివారికి అభ్యంగన స్నానానికి స్వామివారికి విశేషంగా కార్యక్రమం కావాల్సినవన్నీ అభ్యంగ స్నానానికి కావాల్సిన విశేషమైన యొక్క ద్రవ్యాలతో స్వామివారికి సమర్పించడం జరిగింది. ఈ యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో ఆనువంశిక ధర్మకర్తల పర్యవేక్షణలో భక్తి శ్రద్ధలతో మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో మన యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో కమిషనర్ గారు దాసరి శ్రీరామ వరప్రసాదరావు గారి యొక్క ఆధ్వర్యంలో వచ్చిన భక్తులందరికీ కూడా విశేషంగా స్వామివారి కైంకర్యానికి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉత్సవాల్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్న వస్త్రాలకు కానీ ఎటువంటి యొక్క అసౌకర్యాలు లేకుండా వాళ్ళకి కట్టుకోవడానికి విశేషంగా గదులు ఏర్పాటు చేశారు. వచ్చిన వాళ్ళకి భోజనాన్ని ఏర్పాటు చేశారు. మంచినీళ్ళు, మజ్జిగ, పాలు అన్ని క్యూ లైన్లో అందరికీ ఇవ్వడానికి ఏర్పాటు చేశారు. వచ్చిన వాళ్ళకి ఎంతమందికైనా సరే ప్రసాదం లేదు అనుకోకుండా లడ్డూ ప్రసాదము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ 2వ తారీఖు నుంచి ఈరోజు నుంచి 6వ తారీఖు వరకు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేశాము. రేపు సాయంత్రం 8 గంటలకి శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది. ఎల్లుండి 4వ తారీఖు సాయంత్రం రథోత్సవం జరుగుతుంది. రథోత్సవంలో కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. అలాగే 6వ తారీఖు సాయంత్రం తెప్పోత్సవం ప్రప్రథమంగా ఈ దేవాలయం చరిత్రలో మొట్టమొదటిసారిగా పుష్కరిణిలో తెప్పోత్సవం సాయంకాలం 6వ తారీఖు సాయంకాలం నిర్వహించడం జరుగుతుంది. దానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు మరియు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. చల్లపల్లి మండలం లక్ష్మీపురం శివారు గుండేరు వంతెనపై రోడ్డు ప్రమాదం సంభవించి ఓ వ్యక్తి మృతి చెందాడు. చల్లపల్లి మండలం లక్ష్మీపురం శివారు గుండేరు వంతెనపై రోడ్డు ప్రమాదం సంభవించి ఓ వ్యక్తి మృతి చెందాడు. చల్లపల్లి మండలం రామానగరం చెందిన వేములపల్లి పూర్ణచంద్ర అనే వ్యక్తి ఘంటసాల మండలం తాలిపర్రు నుండి టీవీఎస్ ఎక్సెల్ పై చల్లపల్లి వస్తుండగా బందర్ వైపు నుండి చల్లపల్లి వైపు ఇనుప సువ్వల లోడుతో వెళ్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టీవీఎస్ పై ప్రయాణిస్తున్న వేములపల్లి పూర్ణచంద్ర అక్కడిక్కడ మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని విచారిస్తున్నారు. నాగాయలంక మండలం టి కొత్తపాలెం గ్రామం పురాతన దేవాలయంలో ప్రాంగణంలో శ్రీ గంగానమ్మ గ్రామదేవత అమ్మవారి మందిర శంకుస్థాపన మహోత్సవం ఘనంగా జరిగింది. నాగాయలంక మండలం టి కొత్తపాలెం గ్రామం పురాతన దేవాలయంలో ప్రాంగణంలో ఈ రోజు గంగానమ్మ గ్రామదేవత అమ్మవారి మందిరం నిర్మాణ శంకుస్థాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బండ్రెడ్డి నాగరెడ్డి దంపతులు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ బండ్రెడ్డి శ్రీనివాసరావు, మెండు లక్ష్మణరావు, లేపాక కొండలు, బండ్రెడ్డి ఆదినారాయణ స్వామి దంపతులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. మచిలీపట్నం మండలం సత్రవపాలెం చెందిన మత్స్యకారుడు సముద్రంలో చేపలు వేటకు వెళ్లి గల్లంతయ్యాడు. మచిలీపట్నం మండలం సత్రవపాలెం చెందిన మత్స్యకారుడు చింత ఏడుకొండలు అలియాస్ పెద్ద సుబ్బారావు మచిలీపట్నం తీరంలో చేపలు వేటకు వెళ్లి గల్లంతయ్యాడు. శనివారం సాయంత్రం సత్రవపాలెం గ్రామం చెందిన పడవలో తోటి జాలర్ల బృందంతో వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ బృందంతో చింత ఏడుకొండలు లేకపోవడాన్ని గమనించిన వారు సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. మత్స్యకారుడి గల్లంతతో సత్రవపాలెంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. రథసప్తమి వేడుకలను కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా నిర్వహించినట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు.
ఈ నెల 4వ తేదీన రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని కన్యకా పరమేశ్వరి ఆలయంలో గల సూర్యనారాయణమూర్తికి పలు ప్రత్యేక పూజలు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ పాలక మండలి సభ్యులు తెలియజేశారు. 200 లీటర్ల ఆవు పాలతో భక్తులు స్వయంగా సూర్యనారాయణకు అభిషేకం చేసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వారు వివరించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణుడు కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆలయంలో ఏర్పాటు చేసిన పూజలను తిలకించాలని వారు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఆ రోజు సాయంత్రం విద్యార్థులకు ఆదిత్య హృదయ శ్లోక పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందించడం జరుగుతుందన్నారు. తదనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మోటమరి బాబా ప్రసాద్, సామా కాంతరావు, హైగ్రీవరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో 4/2/2025 మంగళవారం నాడు రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా ఏర్పాటు చేస్తామని జరుగుతుంది. ఉదయం 5 గంటల నుంచి కూడా విశేషంగా స్వామివారికి అభిషేకాలు ఉంటాయి. మరి ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణమూర్తికి మరి తదుపరి 200 లీటర్ల ఆవు పాలతో స్వామివారికి స్వయంగా భక్తులచే స్వామివారి మీద పడేట్టు అవకాశం అభిషేకాలు ఏర్పాటు చేసాం. పూజా కార్యక్రమాలు తదుపరి మంత్రపుష్పం తీర్థ వినియోగం అన్నీ ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందండి. మాఘమాసం అంటేనే సూర్యనారాయణమూర్తికి అత్యంత ప్రీతమైంది. మరి ఆ మాఘమాసంలో రథసప్తమి అనేది చాలా పవిత్రమైన దినం. కాబట్టి మీరందరూ కూడా ఆరోగ్యానికి మనం అందరం కూడా పెద్దపీట వేయాలి. కాబట్టి ఆ రోజు మనస్ఫూర్తిగా స్వామివారిని ఎవరైతే కొలుస్తారో ఖచ్చితంగా ఆ స్వామివారు వారికి మంచి వరాలు ఇస్తారు. కాబట్టి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని చెప్పి దేవస్థానంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా సాయంత్రం పూట కూడా అమ్మవారికి విశేషంగా పూజా కార్యక్రమం, దీపాలంకరణ, తదుపరి పిల్లలతో బాలబాలికలతో దేవస్థానంలో రేపు మంగళవారం జయవారం రథసప్తమి కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో అరసవల్లి తర్వాత మన మచిలీపట్నంలో అంత వైభవంగా జరుగుతుంది ఈ రథసప్తమి కార్యక్రమం. ఉదయాన్నే 5 గంటల నుంచి అభిషేకాలు జరుగుతాయి. తర్వాత 7:30-8 దగ్గర నుంచి భక్తులచే స్వయంగా పాలు పోసుకునే కార్యక్రమాన్ని అభిషేకం చేసిన కార్యక్రమం ఏర్పాటు చేశాం. తప్పకుండా మీరు అంతా వినియోగించుకోండి. మీ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు 120 రూపాయలు రథసప్తమి నిమిత్తం కట్టినదే మీరు స్వయంగా పాలు పోసుకోవచ్చును. ఆ కార్యక్రమం కూడా చేసుకుని అయ్యవారి యొక్క ఆశీస్సులు పొందవచ్చు. మంగళవారం నాడు సూర్య జయంతి సందర్భంగా ఆ రోజు సూర్యనారాయణమూర్తి పుట్టినరోజు సందర్భంగా విశేష అభిషేకములు 508 కలశములతో ఆవు పాలతో పాలాభిషేకం, భక్తులు స్వయంగా పాలు పోసుకునే ఏర్పాటు దేవస్థానం ఏర్పాటు చేసింది. 120 రూపాయలు మీరు పూజా రుసుము చెల్లించి రసీదు ఆఫీసు నుండి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష దైవం. ఆ దైవం యొక్క ఆశీస్సులు మన బందరపట్టిన ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. కాళేఖాన్పేటలో హెల్పింగ్ స్పాట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు ప్రారంభించారు. హెల్పింగ్ స్పాట్ స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు పేర్కొన్నారు. హెల్పింగ్ స్పాట్ 10వ వార్షికోత్సవం సందర్భంగా కాళేఖాన్పేటలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని కొనకళ్ళ నారాయణరావు ప్రారంభించారు. ఈ శిబిరంలో వివిధ వ్యాధులకు డాక్టర్లు పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొనకళ్ళ బుల్లయ్య, గొర్రెపాటి గోపీచంద్, పి కాంతారావు, సనక నాగులు మరియు మున్సిపల్ మాజీ చైర్మన్ మొట్టమరి బాబా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హెల్పింగ్ స్పాట్ ఆర్గనైజేషన్ మొదలుపెట్టి 10 ఏళ్ళు అయింది. 10 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాల్లో హెల్పింగ్ స్పాట్ పేదవారికి ఉచిత వైద్యం కానీ, ఉచిత ఆహారం కానీ, బట్టల పంపిణీ కానీ, ఏ రకంగా పేదవారిని ఆదుకోవచ్చో అన్ని రకాలుగా కూడా పేదవారిని ఆదుకుంటూ 10 సంవత్సరాల కాలం పూర్తయిన సందర్భంగా ఈ రోజున ఇక్కడ ఈ స్కూల్లో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్కి వీరికి సపోర్టుగా మణిపాల్ హాస్పిటల్, చాలా పేరెన్నిక కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో హాస్పిటల్స్లో మణిపాల్ హాస్పిటల్ ఒకటి, వారి డాక్టర్లంతా కూడా కార్డియాలజీ, ఆర్థోపెడిక్, అలాగే ఈఎన్టీ, ఐ స్పెషలిస్టు, జనరల్, గైనకాలజీ, మొత్తం డాక్టర్లు అన్ని విభాగాల వాళ్ళు కూడా వచ్చి పేదవారిని, చుట్టుపక్కల ఉన్న పేదవారికి గత 15 రోజులుగా ప్రచారం చేసి పేదవారందరికీ కూడా ఉచిత చికిత్స, ఇవాళ రోజున రోగాలు ఉన్నాయా లేవా అనేది చాలా వరకు తెలియదు. ఇక్కడ ఈ ఏంటి టెస్ట్లో కానీ
లేకపోతే ఎకో 2D ఎకోలో కానీ లేకపోతే ఈసీజీలో కానీ అనేక రకాల టెస్టులు. అన్ని రుగ్మతలకు కార్పొరేట్ హాస్పిటల్ యొక్క డాక్టర్స్ని తీసుకొచ్చి మందులు కూడా ఉచితంగా ఇచ్చి ముందల ఏవేమి రుగ్మతలు ఉన్నాయో ఐడెంటిఫై చేసి మరి కార్పొరేట్ లెవెల్లో ఇక్కడ సామాన్యులకి సాయం చేసినటువంటి మరి సంస్థ మరింత కాలం వారి సేవలు అందించాలి పేదలకని చెప్పి కోరుకుంటూ, ఏది ఏవైనప్పటికీ ప్రతి చోట కూడా వీళ్ళు ఆహారం కానీ బట్టలు కానీ దేవి విషయంలో అయినా సరే పేదలకి ఆదుకోవటానికి హెల్పింగ్ స్పాట్ ఆర్గనైజేషను నిత్యం మరి ముందుండటం, దీనికి ఉత్సాహవంతమైనటువంటి ఈ నాయకులు మొత్తం కూడా వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తూ, మరి అందరికీ చాలామందికి స్ఫూర్తినిచ్చేటువంటి ఆర్గనైజేషన్ నిర్వహించటువంటిది మన అందరికీ గర్వకారణం నేను భావిస్తున్నాను. మరి మెడిసిన్స్ కూడా చాలా కాస్ట్లీ మెడిసిన్. హెల్పింగ్ స్పాట్ ఆర్గనైజింగ్ 10 సంవత్సరాలు వార్షికోత్సవాన్ని మరి పేదవాళ్ళు ఉన్న ఏరియాల్లో స్కూల్లో పెట్టి ఎంతో ఘనంగా వాళ్ళకి వివిధ పరీక్షలన్నీ కూడా నిర్వహించి వాళ్ళకు ఉచితంగా మందులు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు కమిటీ అధ్యక్షులైన భార్గవ గారు, సుకన్య గారు, వారి మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. దాదాపు 15 రోజుల నుంచి కూడా కష్టపడి మరి పేషెంట్లను సెలక్షన్ చేసి వాళ్ళందరం కూడా ఇక్కడికి రప్పిస్తాం అనేది ఒక భాగస్వామ్యం. డాక్టర్లు మరి వచ్చి వాళ్ళు కూడా మరి ఎంతో ఓర్పుతో పరీక్షలు చేసి వాళ్ళకందరూ కూడా మందులు రాసు అనేది ఇంకో విడత. మరి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుసు. గతంలో కూడా అనేక భార్గవ గారు కానీ సుకన్య గారు కానీ వారి మిత్రులందరూ కూడా ఆర్గనైజింగ్ ఆధ్వర్యంలో మంచినీళ్ళు వేసవకాలంలో మజ్జిగ మంచినీళ్ళు పంపిణీ కార్యక్రమం కానీ, అట్లాగే పిల్లలు చదువుకోవడానికి పుస్తకాలు పంచిపెడతంలో కానీ, పెళ్ళిళ్ళలో మిగిలిపోయిన ఆహార పదార్థాలన్నీ కూడా పేదవారికి అందజేయడంలో కానీ, మొక్కల పంపిణీ కార్యక్రమంలో కానీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వారికంటూ ఒక ముద్రను వేసుకుని బ్రాండ్గా ఏర్పడి ఎన్నో సేవా కార్యక్రమాలు ఒక మచిలీపట్నంలోనే కాదు, మన కరోనా టైంలో ఎంతోమంది కుటుంబాలకి ఇళ్ళకి వెళ్ళి ఆహారం అందించిన ఘనత వీరికి దక్కింది. కాబట్టి ఆ భగవంతుడు ఆశీర్లు. పెడలలో పునర్నిర్మాణం చేసిన శ్రీ కోదండ రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. పెడన పట్టణంలోని 9వ వార్డులో పునర్నిర్మాణం చేసిన కోదండ రామాలయం విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. శివశ్రీ ఐలూరు జై కిషోర్ శర్మ వారి శిష్య బృందంచే ఉదయం 11:46 శ్రీ సీతారామ లక్ష్మణ హనుమ విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ ప్రతిష్ఠా మహోత్సవానికి పట్టణ పరిసర ప్రాంతాల వారు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీ సీతారామాంజనేయ స్వామిని దర్శించి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.